అప్పేమి లేదయ్యా. ఆ డబ్బు తెచ్చి ఎవరికి ఇస్తాను? నాకే ఇస్తాను. నీకే ఇస్తున్నాడు కదా, నీకు ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టేది నువ్వే కదా, ఎంత మిగులుతుంది అన్న. ఏం మిగలట్లేదయ్యా, సరిపోతుంది. ఎలా వచ్చారు కదా. ఇప్పుడు మాసం మనం ఎక్కడ తేవాలా? ఎక్కడ తేవాలి? అప్పే చేయాలి. అప్పే చేయాలి కదా. అప్పు చేయాలంటే ఏ చాలట్లేదు. ఒకటే గుర్తుంచుకున్నాం, ఎప్పుడు వీటిలో కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు దేవుని యొక్క చిత్తంలో నడిపించకూడదు కాక. ఎందుకంటే వాక్యం చెబుతుంది. అవన్నీ కొన్ని వాక్యాలు చెప్పేసినప్పుడు వారికి కొన్ని ఆలోచనలు వచ్చింది. ఎందుకంటే మన జీవితంలో ఒకటి గుర్తుంచుకోవాలి, నీ కష్టాన్ని నువ్వు శ్రద్ధగా పనిచేస్తున్నప్పుడు నీకు ప్రమోషన్ ఇచ్చును కాబట్టి, నువ్వు శ్రద్ధగా పనిచేస్తున్నప్పుడు నీకు ఐశ్వర్యవంతుడుగా వచ్చేది కాదు. శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తారంటే ఐశ్వర్యవంతుడు అన్నాడు. ఏం చేస్తారంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు. గట్టిగా చూద్దామా. యాకోబు బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఆది కాండం 29వ అధ్యాయం 15వ వచనం. యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరింటికి వెళ్ళాడమ్మా? తన మామ ఎవరైనా పేరు ఆమేన్. గట్టిగా చూద్దామా. లాబాను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిది నువ్వు నా రక్తాన్ని కనుక ఇదిగో నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కనుక నేను ఒకదాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. అయితే పెద్దది కొద్ది జబ్బు కదా లేదు. రాహేలు మంచి సౌందర్యం కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఎవరి మీద మనసు కలిగాడు? ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఎక్కువ రాహేలుని ఇష్టపడుతున్నప్పుడు ఏమన్నాడు? రాహేలు చేసుకోవాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయాలి, జీతం చేయాలి అన్నాడు. మరి నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏంటంటే మత్సలోనే నాకు మత్సలేని నీకు గట్టిగా వెళ్ళదాము. ఇలా జీతమో వేయలేదు. ఎప్పుడు యాకోబు అక్కడికి వెళ్ళాడో దేవుడు తనకు తోడుకున్నాడు. దేవుడు తనకు తోడుగా ఉండి ఏం చేశాడు? తనతో పాటు లాబాను కూడా దీవించాడు. మంగళంగా ఆస్వాదించాడు. గట్టిగా ఇష్టపడుకుంటే ఆస్వాదించిన తర్వాత ఏం చేశాడు? రాత్రి పెళ్లి చేశాడు. ముసుకేసి పెళ్లి చేశాడు. ఉదయం నేను చూడగా ఎవరు లేరా. ఇదేంటి మామ? అరే మరి పెద్దదాన్ని పెళ్లి చేయకుండా చిన్నదానికి చేస్తే బాగుంది కదా. చిన్నదాన్ని కూడా ఎత్తాను. మంచి పనుడు, ఇది మంచి పనుడు, మామూలు పనుడు కాదు. వాడు బాగా పనిచేస్తున్నాడు. మంచిగా నేను ఆస్వాదించాను. నాకు వేల గొర్రెలు అవుతున్నాయి. వేలు అన్ని గొడ్లలో ఉన్న అన్నింటిలో కూడా బాగా ఆస్వాదించబడుతున్నాడు. నా పిల్లలు మరి అమ్మ దాన్ని కూడా ఇస్తా. ఇంకొక 7 సంవత్సరాలు చేయాలి. 14 సంవత్సరాలు చేశాడు. గట్టిగా చేద్దాము. 14 సంవత్సరాలు చేసిన తర్వాత 31వ అధ్యాయంలో కొంచెం తేడా వచ్చింది. ఏమొచ్చింది? 31వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే 31 మొదటి వచనం చదవండి. లాబాను కుమారులు తన తండ్రికి కలిగినంతయు ఎవరికి పోతుంది? అన్ని మచ్చలోనే. ఎవరికి పోతుంది? ఇప్పుడు యాకోబుకు పోతుంది అని చెప్పేసి ఇప్పుడు బామ్మతులు వాడలేకపోతున్నాను. కొద్ది మామ మనసు కూడా మారిపోయింది. ఏం మారిపోయింది? ఇంకా నేను వెళ్ళి వచ్చిన ఇంటికి ఒకటి గుర్తుంచుకో, యాకోబు పట్టుదల కలిగినవాడు. చాలా మంది మోసగాడు అంటాడు, కానీ మోసం చేయాల. అర్థమైందా? అదొక్కటే మోసం కనబడింది. ఎక్కడ? అది తండ్రి చిత్తం, దేవుని చిత్తం. గట్టిగా చేద్దామా. కష్టపడటంలో యాకోబు, అందుకోసం దేవుడు తనకు తోడుకున్నాడు. తనతో పాటు తన మామను కూడా ఆస్వాదించాడు. గట్టిగా చేద్దామా. దేవుడు ఎప్పటికైనా సరే బైబుల్లో కష్టపడకుండా ఐశ్వర్యవంతుడైన వాడు ఎవరు లేడు. బద్ధకంగా ఉన్నవాడు ఎవరు లేడు. బద్ధకంగా ఉన్నవాడు ఐశ్వర్యవంతుడైన వాడు లేడు. దేవుడు ఎప్పటికైనా సరే శ్రద్ధగా పనిచేసేవాడిని దేవుడు ఆస్వాదించాడు. మరి ఒక గొర్రెల కాపరి దావీదు రాజయ్యాడంటే ఏం చేస్తున్నాడు? వీళ్ళ అన్నలకండి. మరి అన్నలందరూ కూడా మంచి చదువు కలిగిన వారు, మంచి జ్ఞానం కలిగిన వారు, మంచి సౌందర్యం కలిగిన వారు, మంచి విద్యలు కలిగిన వారు. ఇతను ఎవరు? గొర్రెలు కాస్తున్నాడు. గట్టిగా చేద్దామా. గొర్రెలు శ్రద్ధగా కాస్తున్నాడు. గట్టిగా చేద్దామా. అందుకోసం వెళ్ళినప్పుడు ఎవరిని పిలవాలి? ఎవరు పిలుస్తున్నాడు? దేవుడు
అయ్యా ఏషియా ఇంకెవరిన కుమారుడు ఉన్నాడు అంటే చిన్నోడు ఉన్నాడు. వాడు గొర్రెల కాపరి, త్వరగా పిలిపించు అన్నాడు. ఆ వస్తుంటే ఏమంటున్నాడు కదా, నేను ఏర్పాటు చేసుకున్న వాడు ఇక్కడ గట్టిగా లేదా, దేవుడు ఇశ్రాయేలుకి రాజుగా ఉంచాడు, నిన్ను కూడా ఉంచగలడు. గట్టి ఇష్టపడు శ్రద్ధగా పనిచేయి. నీకు ఇచ్చిన దాంట్లో నీకు మంచి జాబ్ ఇచ్చాడు ఆ దేవుడు, దాంట్లో శ్రద్ధగా చేయి, మంచి ప్రమోషన్ ఇస్తాడు దేవుడు. నువ్వు చేసే పనిలో కష్టపడు. నేను కష్టపడతాను, నా వల్ల కాదు. ఎవరి కోసం కష్టపడాలి? నీవు కష్టపడు. అనేకులకు దీవెనకరంగా ఉండుగాక, దీవెనకరంగా ఆశీర్వాదం ఉండుగాక. దేవుడు ఎప్పుడు కూడా శ్రద్ధగా పనిచేసేవాడిని, కష్టపడేవాడిని ఎప్పుడు దేవుడు చూస్తుంటాడు. తన కష్టాన్ని దేవుడు ఆస్వాదించునుగాక. గట్టిగా సపోర్ట్ కొట్టే. కష్టపడే వారి యొక్క ఇంట్లో కలిగి ఎప్పుడు లేమనేది ఉండదండి. ఎందుకని? కష్టపడేవాడు ఎప్పుడు కూడా చూస్తున్నప్పుడు ఉదయం లేచిన కాంచి ఏదో ఒక పని చేస్తుంటాడు. ఒక బెల్లు చెప్పాను, అన్నా నేను పనికి వెళ్ళాలనుకుంటున్నాను, ప్రార్థన చేయనా, ఏ పనికి పోవాలన్నా అన్నాడు. ఇది ఏ పనికి పోవాలంటే ఏ పనికి పోవాలని చెప్పాలి నేను? ఏం పని వచ్చన్నా, ఏ పని రాదంట. ఏం పని రాదంట? నేనేం పనికి పోవాలో ప్రార్థన చెయ్యి. ముందు వాటర్ పనికి పోమని చేయడానికి శుభ్రంగా వాటర్ పనికి వెళ్ళాను. ఏ పని రాదంటే నాకు తేలిక, నేను వాటర్ పని చేయాలి, ఆ ఎంగిలి తీయాల. నాయకుడే వచ్చాడు, ఖమ్మంలో జరిగిన విషయం ఇది. నాయకుడే వచ్చాడు. ఒక వాటర్కి వెళ్ళాం. వాటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాళ్ళిద్దరు కూడా నాకు తెలుసు సిస్టర్, ఇది మీరు పని వాళ్ళ వాండర్లా అన్నారు. వాళ్ళ ఇటు డబ్బులు వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళే వడ్డిస్తున్నారు, వాళ్ళే తీసేస్తున్నారు. వంటకాడ ఒక మనిషిని పెట్టారు, వీళ్ళే మొత్తం సప్లై చేయడం, మొత్తం కూడా తీయటం కూడా వాళ్ళే చెప్పారు. వీళ్ళు చూసిన ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు వాటర్లు పెట్టి ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు కష్టపడుతున్నారు. మరి వాళ్ళు కూడా ఎక్కువ అనుకుంటే నేను వాటర్ తీయను అంటే ఇది సొంతమేనమ్మా, సొంతమే వాడు. ఒకప్పుడు అద్దెకు వచ్చాడు, అద్దెకు వచ్చి అదే వాటర్లో రెండుకి తీసుకొని అదే వాటర్ని వాడు 70 లక్షలు పెట్టుకున్నారు. గట్టిగా 70 లక్షలు పెట్టుకున్నారు. ఇది మరి అప్పే ఉందా? ఒక్క రూపాయి కూడా లేదు. దేవుని స్తోత్రం. ఎందుకండి అని అంటే మనం అనుకోవచ్చు, చాలా సింపుల్గా తీసేస్తాం. ఏం పని తీసేస్తాం? పప్పులు కడుగుతున్నాం. ఏం చేస్తుంది ఆయన? చాలా మంది పనిచేసేవాడిని చూడరా, పనిచేసేవాడికి చెమట కారుతుంది, మరి బద్ధకంగా బాగా సోమరులో ఉన్నవాడికి చెమట కాదు, నిగనిగలాడుతూ ఉంటాడు. ఈయన నల్లగా ఉంటాడు, వాడు ఎర్రగా ఉంటాడు. ఎవరా మనకన్నా అంత ఎడిపోద్దామా? ఈ సోమరోళ్ళకి మీరు చూసినప్పుడు ఒకటే తెలుసు, బైబిల్ చెప్తుంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే పట్టుబడుతున్న దేవుని అడుగుతున్న దేవుడు ఎక్కువ. ఎందుకంటే ప్రభు వాక్యం ద్వారా నాకు తెలియపరచాలి, వాక్యం ద్వారా మనం మాట్లాడాలి. వాక్యం మీద వాక్యానుసారంగా జీవించేవాడు మంచి జ్ఞానపడిన ఇతరం వలె వాడు 30 ఇంతులు 40 ఇంతులుగా ఫలిస్తాడు. గట్టిగా నిజంగా వాడు బండ మీద ఇల్లు కట్టిన పోలిన వాడి ఉంటాడు. గట్టిగా నిజంగా వాక్యం నీళ్ళు లేకపోతే అర్థమైందా? ఇందాక మా సహోదరులు పోయిన వారు అయ్యారు, అసలు మా ఇంట్లో జరిగేదే దేవుడు చెప్పాడు అంటుంది మా సిస్టర్. ఈ రోజు కూడా మన ఇంట్లో జరిగేవి అని గట్టిగా నిజంగా బైబిల్ అయ్యండి ఆస్వాదిస్తాడు. అని ఆస్వాదించాడు. పోమా ఎక్కడికి పోయి మన టీవీలో చెప్తుంది, అది ఆయన ప్రార్థన చేసుకున్న ప్రభు దేవుడు నేను ఆస్వాదించాడని చెప్పాడు. అప్పటికల్లా 10,000 అకౌంట్లో పడేయాలి. 10,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. అది సాక్షి చెప్తుంది. ఆ సాక్షి విని ఏనాడు జాగ్రత్త, మొన్న మధ్య వచ్చింది అని మనోడదే
సాక్షి విన్నారు, బాగానే ఉంది, 10,000 రూపాయలు 7 రూపాయలు దశమాకు ఇచ్చేసింది, చేతులు ఇచ్చేసింది. దేవుడు నాకు 10,000 ఇచ్చాడని చెప్పేసింది. 10,000 ఇచ్చేసిన నెలకల్లా నెలకు వచ్చేకల్లా బ్యాంకులో నెలకు వచ్చేలా చూస్తారా? ఆ రోజు కాదు చూస్తారా? ఆయన ఎవరికంటే అకౌంట్లో పోతే వీళ్ళు ఎతికి 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 వారం తర్వాత ఎవరికి పడ్డాయో చూస్తే డైరెక్ట్ ఇంటికి వచ్చారు. ఎక్కడికి? ఆ ఫోన్ నెంబర్ చూస్తున్నప్పుడు ఎవరికి పడ్డాయా అని ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీరు ఇంటి అక్కడ అమ్మా అన్న ఒక్క నెంబర్ తేడాతో వాళ్ళకి వెళ్ళిపోయింది. సారీ, ఏదో వాడు కొట్టారు, ఏదో వాళ్ళు కొడితే పోయింది. వేరే జాగ్రత్త అవి పోయినప్పుడు బ్యాంకింగ్ దగ్గరికి పోయారు. బ్యాంకింగ్ ఇచ్చి అక్కడి నుంచి పోయి పోలీస్ స్టేషన్ పోయి అప్పుడు అవన్నీ మాట్లాడిన తర్వాత ఏరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి పోయింది. ఆ డబ్బులు పోయేటప్పుడు కల్లా ఏం చేయాలన్నప్పుడు యాభై సాక్ష్యం చెప్పింది పోయి దేవుడు నాకు ఇచ్చాడని 10 రూపాయలు కూడా ఇచ్చేసాడు దేవునికి, 10,000 దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పింది బాగా. ఇప్పుడు ఆడ పోతే 10,000 రూపాయలు కట్టవా లేకపోతే స్టేషన్కి వెళ్తాను. అసలు మామూలుగా ఇది సాక్ష్యం చెప్పరా? ఏది మరి ఇది సాక్ష్యం చెప్తారు, ఇది చెప్పరు. ఒకటి గుర్తుంచుకో, అవి నీ సొమ్ము కాదు. పొరుగువాడిని ఆ బైబిల్ ఏం చెప్తుంది? పొరుగువాడి ఇల్లు అయినను, పొరుగువాడి ఎద్దు అయినను, పొరుగువాడి గాడిద అయినను, పొరుగువాడి దేనైనను లాస్ట్కి చీవి కూడా గడిగల చేద్దామా? గడిగల చేద్దామా? లాస్ట్ ఉప్పు కూడా ఆశించకూడదు. గడిగల ఒకరు ఇచ్చినా ఆ శాతం ఉప్పు ఇవ్వద్దంట. అన్నీ వచ్చాను కానీ ఉప్పు ఇవ్వద్దంట. అన్నీ వచ్చాడు ఉప్పు ఇవ్వద్దంట. ఈ రోజు కొంతమంది పసుపు పొడి, కొంతమంది హిందువుల్లో లెక్కేసుకుంటే చాలా మంది ఎవరు. ఎందుకంటే ఏం పోతుందంట ఆశ. నీకు కలిగితే దేవుడికి ఇచ్చేది నీకు ఇంకా ఆశీర్వాదం గడిగా లేదమ్మా. అయితే బైబిల్ చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా గ్రహించు. బైబిల్లో బాగా ఆస్వాదించబడిన వ్యక్తి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, యేసు. చూడండి 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం, 39వ అధ్యాయం మొదటి నుంచి చూడండి కొన్ని విషయాలు. ఐగుప్తులకు తీసుకొని ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్ష సేనాధిపతి అయినను పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తీయుని యొద్ద నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసే ప్రతి పనిలో సఫలం చేస్తున్నాడు. దేవుడు ఆస్వాదిస్తున్నాడు. గడిగల చేద్దామా? ఆస్వాదిస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేశాడు? తన ఇంటి మీద తనకు కలిగినంతయు ఎవరికి అప్పగించాడు? ఒక బానిస అండి, ఒక డబ్బు పెట్టి కొనుక్కున్నవాడు. అర్థవుతుందా? నమ్మకంగా చేయాల్సిన, అసలు నన్ను అమ్మేసిన తర్వాత నేను నమ్మకంగా ఇంట్లో నేను ఎందుకు చేయాలి అని అనుకోలేదు యేసు. నాకు అవసరం లేదు, నేను చేయాల్సిన అవసరం లేదు అని అనుకోలేదు. ఈయన నమ్మకంగా పనిచేస్తున్నాడు, శ్రద్ధగా పనిచేస్తున్నాడు. శ్రద్ధగా చేయటం వలన దేవుడు తనకు తోడై ఉన్నాడు. తను ఆస్వాదించడం మొదలుపెట్టాడు. తను ఏం చేసినా ఆశీర్వాదంతో నింపాడు. గట్టికి సపోర్ట్ కొట్టింది. ఆశీర్వాదంతో నింపాడు దేవుడు. అవునా? ఎవరిని ఆస్వాదించాడు? ఎవరిని బట్టి ఎవరిని ఆస్వాదించాడు దేవుడు? ఎవరు పని చేస్తున్నారు? ఏమా ఫరో చేస్తున్నాడా? వీరు యేసు చేస్తున్నాడా? ఏమే జాగ్రత్త గ్రహించండి. యేసుని చూసినప్పుడు తను చేస్తున్నాడు కనుక తన ఇంటి చూడండి. నాకు చదువు కిందకు వచ్చేసి తన ఇంట్లో పరిచర్య, ఇంట్లో పెట్టుకోవడం అంటే మామూలు విషయమా? ఎంత నమ్మకంగా ఉంటే ఇంట్లో పరిచర్య చేయడానికి, ఇంట్లో పని చేయడానికి పెట్టుకుంటాడు. ఇవాళ కొంతమంది నెలలో పని పెట్టుకుంటే భయపడుతున్నారు. ఎందుకని? ఎందుకు భయపడుతున్నారు? నన్ను మాట్లాడమంటున్నారు చాలా మంది. అయ్యా నీకు ఇష్టమైతే మాట్లాడుకోండి,
అర్థమైందా? ఒక ఇంట్లో ఇట్నే పెడితే ఏమైందంటే బంగారం పోయింది. అయ్యగారు ఆమె తీసింది కనుక మధ్యలో ఎవరికంటే ఇప్పుడు పంపించినందుకు నా మీదకి వచ్చింది. ఇప్పుడు తిప్పలో అది ఆమె ఉంటే తీసుకుని తీయమ్మా అంటే అయ్యగారు నేను అస్సలు తీయలేదు అయ్యగారు. తీస్తే నేను చెప్పేదాన్ని ఆమె ఎక్కడ పెట్టుకుందో నాకు తెలియదు అని చెప్పేసాను. 3వ రోజు 4వ రోజు దొరికింది, కనపట్టంలోనే దొరికింది. అది ఎక్కడ దొరికిందో తెలవదు. ఆమె ఉంటుంది ఈశ్వరి అంటాను, ఆమె ఈశ్వరి ఉంటుంది. అది దేవుడికి తెలుసు. నమ్మకం ఏం చేయదు. అందుకోసం తను నమ్మకంగా చేస్తున్నాడు కనుక తన ఇంట్లో పరిచారకుడిగా ఉన్నాడు. గట్టిగా చేద్దాము. అమ్మా ఈరోజు జాగ్రత్త గ్రహించు. ఎప్పుడు దేవుడు నువ్వు నమ్మకంగా నువ్వు చేస్తున్నప్పుడు, ఒక యజమాని నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు నీ ఆ యజమానుడిని యేసయ్య నీ కష్టాన్ని దీవిస్తాడు. నిన్ను బట్టి వారు ఆస్వాదించబడును గాక. నువ్వు ఒకటే గుర్తుంచుకో, నువ్వు ఆశీర్వాదం ఉండాలి. నీవు ఆశీర్వాదంగా ఉండి నమ్మకంగా ఉంటున్నప్పుడు నీకు ప్రమోషన్ ఇచ్చును గాక, నేను ఆశీర్వాదంతో నింపును గాక. ఎక్కడ పనిచేస్తున్నా నీకు అక్కడ ఆశీర్వాదాలు వాళ్ళకి వచ్చును గాక. క్రైస్తవుడు అంటే మామూలు విషయం కాదు. సోమరులుగా ఉండకూడదు, బద్ధకంగా ఉండకూడదు, నిలబొత్తుగా ఉండకూడదు. ఉంటే నువ్వు దైత్యుడు అవుతావు. ఒకరిని నువ్వు పెట్టుకుని వాడు దైత్యుడు, వాడు కూడా దైత్యుడు అవుతాడు. క్రైస్తవులను పెట్టుకోవాలండి, దేవుడు నమ్ముకున్న వాడు పని పెట్టుకోవాలని ఆలోచన రావాలి. ఎవరికి రావాలి చెప్పండి. గట్టి సపోర్ట్ కొట్టింది వాళ్ళకి రావాలి. నిన్ను ఒక పొరపాటు నువ్వు పని మానేస్తున్నావంటే సిస్టర్ ఇంకా కావాలంటే ఇంకొక 1000 రూపాయలు ఇస్తాను. ఏంటది? కావాలంటే ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. నువ్వే చేయాలి. నేను కొంతమందికి మనోడు పనిచేసేవాడు ఉన్నారు. కొంతమందికి మానేద్దంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, పాస్టర్ గారు మీరని చెప్పండి, కొంచెం కావాలంటే ఒక 500 పిలుస్తాం. నమ్మకం నువ్వు చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఆస్వాదించబడుదురు గాక, నిన్ను ఆస్వాదించును గాక. దేవుడు నిన్ను ఒకటే గుర్తించు. అందుకు యేసు యొక్క జీవితంలో దేవుడు ఏం చేశారు? లాస్ట్కి ఏం చేశారు? ఆయనకి కష్టపడేవాడికి నీతి ముందు కలుగు ఆపదలు అనేక ఉంటుంటాయి. ఎన్ని ఆపదలు వచ్చినా కూడా యేసు ఎక్కడ కుంగిపోలేదు. కష్టపడేవాడు ఎక్కడైనా సరే ఎక్కడ గుర్తించు. కష్టపడే వ్యక్తి ఎప్పుడైనా సరే నువ్వు నష్టపోయినా మళ్ళీ దేవుడు ఒక రోజు నేను తిరిగి లేపునుగాక, నేను ఆస్వాదించునుగాక. అందుకోసమే బైబిల్ చెప్తున్నమాట. బైబిల్లో కూడా స్త్రీలు కూడా చాలా మంది కష్టపడుతూ ఉంటారు. ఎలా కష్టపడుతుంటారంటే చూడండి, సామెతల గ్రంథం 31:12 వచ్చాడు త్వరగా కీడేమి చేయదు కదమ్మా. ఆమె గొర్రెబొచ్చును అవసరాలను ఎత్తుకును, తన చేతులారా వాటితో పనిచేయును. దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరచును, తన పనిగట్టులకు బట్టలు సిద్ధపరచును. ఆమె పొలము చూసి తాను తీసుకొని తాము కూడబెట్టిన ధనం, గట్టిగా లేదమ్మా, మా భర్త నమ్మకంగా నీకు డబ్బులు ఇచ్చాడు అనుకో, ఖర్చు పెట్టడం కాదు. ఏం చేసిందంటే తన కూడబెట్టిన ధనంతో ద్రాక్ష తోట ఒకటి నాటించను. తన నడుకట్టి చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయడం మొదలుపెట్టింది. ఏం చేస్తుంది? ఇంకెంత చదువు? తన వ్యాపార లాభము అనుభవం చేత తెలుసుకొని రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. గట్టి సపోర్ట్ కొట్టింది. కష్టపడే స్త్రీ అన్నా కష్టపడే భర్త ఉన్నప్పుడు
ఆ ఇంట్లో లేమనేది ఏనా నీ దీపం ఆరిపోదు, గట్టిగా కదమ్మా. అందుకోసం అంటాడు, బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రేమైన దేవుళ్ళరా, చాలా విషయాలు రాయబడి ఉంది, చెప్పడానికి ఈ రోజంతా సరిపోదు, అర్థమైందా? కానీ ఒకటి గుర్తుంచు, కష్టపడుతున్న వారి ఇంట్లో చాలామంది అంటారు, ఒక గేదె ఇంట్లో ఉందనుకోండి ఏమంటారు, పాడికుండా అంటారు. అది ఎన్ని నెలలు వస్తుంది నాకు లెక్క ప్రకారం అయితే ఒక 10 నెలలు వేస్తుంది అంటే దాని కష్టం ఎంత ఉంటుంది తెలుసా? ఎంత కష్టం ఉంటుంది? పొద్దున్నే రావాలి, పాడికాలు తీయాలి, దాని పాలు తీయాలి, దాని మేత తేవాలి, దాన్ని కాయాలి, ఎంత కష్టం ఉంటుందో. అంటే ఎందుకని పాలు ఉంటుంది, ఇంట్లో పాడి ఉంటుంది, ఆ ఇంట్లో ఇట్లా లోటు అనేది ఉండదు. మరి కష్టపడే ఇంట్లో ఉండదు. కష్టపడి చూసినప్పుడు ఏం చేస్తుంది మా స్త్రీ? తన దాచిపెట్టిన ధనంతో కొంత పొలం తీసుకొని ద్రాక్ష తోట నాటించి తన నడుకడి చోట నడుము బిగించుకొని తన చేతులతో పని చేస్తుందా చేయట్లేదా? చేసేవాడు కొద్ది గట్టిగా చెప్పండి, బాగా కష్టపడుతుంది, నేను నీ కష్టాన్ని ఆస్వాదించుగా. ఇప్పుడు దాకా నేను కష్టపడట్లేదు అన్నవాడు ఇంకా కష్టపడుతుందా? ఇప్పటికే కష్టపడేవాడు ఒకరోజు సుఖపడతాడు. ఎప్పుడో ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడతావో, ఇప్పుడు నుంచి కష్టపడతావో, నువ్వు వృద్ధురాలైన తర్వాత నిన్ను ఆ రోజు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీకు పరిచయం చేసేవాడు లేపుతాడు దేవుడు. గట్టిగా ఈ రోజు బద్ధకంగా బాగా ఇంటికాడ పట్టుకున్నావు అనుకో, పని చేసేటప్పుడు పని చేయకుండా సోమరులాగా ఉన్నావు అనుకో, రేపు ఉండదు. ఏంటది? రేపు ఎన్ని శ్రమలు ఉంటాయి తెలుసా? చాలా కష్టాలు ఎదురవుతాయి. గట్టిగా ఈ సోమరి కూడా సోమరదాంట్లో దొరుకుతాడు. ఈ సోమరు కలిగిన వాడి సోమరుడు భర్త సోమరు అయితే భార్య కూడా సోమరు దగ్గర. ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్నాను, ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట చాలా గ్రహించి, చాలా మంది ఒక వివాహమే సరే పెళ్లి చేసుకోవాలన్నా, కోడలు చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా మనం ఏం చెప్పాలి? ఏం చేయాలా? అన్ని అబద్ధాలు చెప్పుకోవాలి. అదేందా? ఏమొచ్చమ్మా నీకు మా మిబ్బాయి ఒక కోడలు కావాలనుకున్నాం, అమ్మ ఏం పని చేస్తుంది మిమ్మల్ని? మిషన్ కుట్టింది, లేకపోతే ఒక పొలం పనికి పోతుంది, అమ్మ చేస్తారా? చేస్తాను. వచ్చి అన్నం కూర వంటవచ్చు సార్? వచ్చు. వచ్చిందాన్ని చేసుకో. ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్త. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగస్తురానే చేసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఏం చేసుకోవాలనుకుంటున్నాడు? నేను ఉద్యోగస్తుడు కదా, అక్కడ లేని వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఇంట్లో పని చేసుకున్నారని చేసుకోవచ్చు కదా. టీచర్ ఒక ఆయన అంటున్నాడు, హైదరాబాద్ టీచర్ ఉన్నట్టు చూడయ్య గారు అంటున్నాడు. రైల్వే జాబ్ అయిన ఒక ఆయన అంటున్నాడు, రైల్వే జాబ్ చేసే అమ్మాయిని చూడమంటున్నాడు. ఇదే నాకు ఏం అర్థం కావట్లా. చూడండి ఎంత ఆలోచన వాళ్ళకి. పొలం పని చేసేవాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఐదు కొద్ది పొలం పని చేసే అమ్మాయిని చూడండి. ఎలా పొలం పనికి ఇష్టపడతారా? అసలు ఇష్టపడడం. ఎంతకాడికి సోమరలాగా బాగా చూపేసి జూనిగా ఉంటారే, వద్దులు ఎవరుంటే బాధపడదు. వాళ్ళు ఆ బండి వేసుకొని ఆరోగ్యం చూడక గడిగల కష్టపడేవాడు. అందుకోసం నా బైబిల్ ఫస్ట్ నుంచి కష్టపడేవాడు ఎప్పుడు కూడా కష్టపడేవాడిని నమ్మండి. ఎప్పటికైనా సరే నువ్వు కష్టపడాలి, ఇద్దరు కష్టపడుతుంటేనే దేవుడు మిమ్మల్ని ఆస్వాదించునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక. అందులో సామెతల గ్రంథంలో 21 సామెతల గ్రంథం చాలా గ్రహించు. ఎవరైనా శ్రద్ధ గలవారు యోచనలు లాభకరములు, నష్టమే జ్ఞానము కలిగి శ్రద్ధ కలిగి అదేనా అని యోచన, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే నష్టం. చాలా మంది దేవుణ్ణి అడుగుతున్నప్పుడు నీ జ్ఞానం నీకు ఇచ్చును గాక, నేను చేసే పనిలో శ్రద్ధ కలిగి ఉండును గాక, నీవు లాభకరముగా ఉండును గాక, ఆశీర్వాదం కలిగి ఉండును గాక. మోసపోవద్దు. చాలా మంది ఎక్కువ క్రైస్తవులే మోసపోతున్నారు. 1000 రూపాయలు కడితే 10,000 వస్తాయి అంటాక, 1000 రూపాయలు కడితే 10,000 వస్తాయి అని చెప్పేసి ఈ మధ్య ఆదానికి 4 సంవత్సరాల క్రితం అంటే మనోళ్ళు ఎక్కువ పెట్టారు. అదేవిధంగా
వాళ్ళ కొత్తని అంటే 1000 కడితే 10,000 కడితే ₹1,00,000 వస్తాయంటే పోయి అందరూ కట్టారు. కడితే ఒకేసారి ఇల్లు అందరితో కట్టించుకునేంత వరకు ఈ మొదట కట్టిన వాళ్ళకి బాగా ఇచ్చాడు, ఆ డబ్బులే ఇచ్చాడు. ఒకేసారి 100 మంది కట్టారు, ఒక్కసారి ఎత్తుకుని పోయి. అదైనా ఎప్పటికైనా సరే నీకు ₹1 ఎక్కువ ఇస్తున్నాడు అంటే నమ్మొద్దు. అసలు కట్టాల్సిన అవసరం లేదు. మనం దేవుడు నీ కష్టాన్ని ఆస్వాదించుగాక. నీ కష్టాన్ని అందుకోసమే బైబిల్ కీర్తన గ్రంథం మీరు చదవండి, 125వ కీర్తన మొదటి వచ్చిన చదవండి. యెహోవా భయభక్తులు కలిగి ఆయన తోవలను నడుస్తూ వారందరూ ధన్యులే, నిత్యముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదవు. నీవు ధన్య, నువ్వు నీకు మేలు కలుగును. గట్టికి సపోర్ట్ కొట్టింది. ధన్యుడవో, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య పంచు ద్రాక్ష వలె ఉండదు, నీ భోజన బలచుట్టు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండరు. యెహోవాను భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆస్వాదించబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆస్వాదించునుగాక. గట్టిగా సపోర్ట్ కొట్టింది. అనుకుంటున్నాను, దేవుడు ఎప్పుడు కూడా నేను చూస్తుంటాడు. ఆయన నువ్వు చేస్తున్న పనిని చూస్తుంటాడు. బైబిల్లో చూడండి, ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 9:10. 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. ఆమేన్. ఏమా ఆ పని చేయాలి, నేను ఆ పని చేయాలంటే ఒక ఆయన ఉద్యోగం కోసం 15 సంవత్సరాలు అయింది, అప్పుడే కడుతూనే ఉండదు. ఎన్నో జాబులు వచ్చినాయి, చిన్న చిన్న జాబులు చాలా వచ్చాయి. ఆ దానికి పోదు. ఎందుకంటే ఏది కావాలా? నేను అనుకుందే కావాలి, నేను అనుకుందే కావాలి. ఏ చిన్న పని అయినా సరే దేవుడు నేను ఒకటే కోరుతున్నాడు, జ్ఞాపకం చేసుకో. నీకు ఏ పని అది చూస్తున్నప్పుడు చదువుగా మరొకసారి చదువు. మా మాట ఏమంటున్నాడు? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ చేతికి వచ్చిన ఏ పని నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునకు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఆమేన్. జాగ్రత్త. నీ శక్తి కలిగిన పనులు పనిచి నీకు వచ్చిన పని కాదు, ఏ పని చేయొచ్చు. గడిగలమా ఇప్పుడు నేను అన్ని పనులు నేను నేర్చుకున్నాను అనుకో, నాకు ఏ పని చేస్తాను. అది నేర్చుకోకపోతే ఏమా నేర్చుకోకపోతే చేయలేము. వంట కూడా చేస్తాను కాబట్టి ఇప్పుడు అమ్మగలుగుతుంటాను అంటే అదేంటి ఇది అది వంట నాకు అర్థం కాదు. వంట ఈ ఒకటి గుర్తుంచు, దేవుడు ఎక్కిరించబడ్డాడు, మనం ఎక్కిరించబడ్డాడు. కాబట్టి దేవుడు నేను అంటాడు, ఒకటి నీ చేతనైనంత వరకు నీ చెప్పి ఏ పని నీకు ఇచ్చిన పని ఏదైనా సరే శక్తి కలదు చేసి నీకు ఆస్వాదించుగాక, నీ కష్టాన్ని ఆస్వాదించుగాక. అందుకు శ్రద్ధగా పని చేసేవాడు ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడవును గాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 13వ అధ్యాయం 4వ వచనం. 13:4. సోమరి ఆశపడును కానీ వాడి ప్రాణానికి ఏమీ దొరకదు. ఏం దొరకదు? వాడికి ఎక్కువ కోరికలు ఉంటాయి. ఎవరికి? సోమరికి ఎక్కువ కోరికలు ఉంటాయి, కోరికలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ అత్తగారు పనికి వెళ్తున్నారు, కోడలు ఇంటికాడ ఉంచుకున్నారు. అయ్యగారు పాపం వద్దులేదు, కొత్తగా పెళ్ళి అయిపోయింది, 6 నెలలు అయింది. ఇంటికాడ నేనే నేనన్నా 6 నెలలు అయింది, నీతో పని చేసుకుంది. ఇంటికాడ పెట్టడానికి ఇంకా సోమర్ అయిపోద్ది, కొన్ని ఇంటికి వచ్చాక అన్ని పనులు చేస్తున్నా అన్న. నేను వచ్చాక నేను వస్తే చెప్తే చేస్తాను. ఏం చెప్తున్నట్టు చెప్తే చేస్తాను. ఈరోజు నువ్వు ఒకటే గుర్తుంచుకో, ఎక్కి నువ్వు ఉంచిపోయిన అనుకో, లాస్ట్కి నీకు తప్ప నీ ఎవరి పని తీసుకుపోమంటే నేను చెప్పిన ప్రకారం తెల్లారి పనికి రమ్మన్నాను. మేము బాగున్నాను. అదేంటమ్మా పని ఎప్పుడు 6 గంటలు కష్టపడాలి, మనం పని చేసుకుంటేనే కదా అని చెప్తే నేను అని చెప్పేసి గొడవ. పనికి రమ్మంటే గొడవ అని ఎవరు తప్పనా? ఇప్పుడు
నెలలు సుఖపడేటప్పటికల్లా 6 నెలలు పని చేయబోయేటప్పటికల్లా పని చేసి వచ్చిన అమ్మాయి, కష్టపడి వచ్చిన అమ్మాయి, కానీ ఏదో వచ్చేసింది. వద్దులేమ్మా, నాతో పాటు పనికి రానప్పుడు, నువ్వు ఏ పని చేయనప్పుడు మీరిద్దరు వేరే ఉండండి అని చెప్పేసి మన కొడుకుని కోడలు ఏదో ఉంచిన తర్వాత అర్థమైంది ఎవరు ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది. చాలా మంది అనుకుంటే ఏదే ఉంటే నేను సుఖపడతా, ఏదే ఉంటే నాకు బాగుంటుంది, నాకు ఎవరు లేకపోతే బాగుంటుంది అనుకుంటారు. అదేందా ఎప్పుడు కొడుతున్నాడంట. ఎందుకని పని చేయట్లేదు, ఇంట్లో పని కూడా చేయట్లా. అందుకోసం జాగ్రత్తగా ప్రేమించాలి. మరి జ్ఞానం ఉండాలి. గట్టిగా చూద్దామా, క్రైస్తవ బిడ్డలంటే సులుకైన వాళ్ళు ఉండాలి. అందుకోసం బైబిల్లో నిర్గమాకాండంలో ఉంటాడు. ఎవరు చెప్తున్నారు తెలుసా? ఏమా ఇశ్రాయేలు స్త్రీల గురించి ఎవరు చెప్తున్నారు? మంత్రస్వామి చెప్తున్నారు. స్త్రీలు సురుకైన వారంట. గట్టిగా చేద్దామా, మంత్రస్నానాలు ఎల్లక్క మునిపేట అంటున్నారంట. గట్టిగా చేద్దామా. ఏంటి అంత సురుకైన వాళ్ళ? పని ఎట్టి చాకరీ, పురుషులతో పాటు కూడా ఎట్టి చాకరీ చేపిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు ఎట్టి చాకరీ చేపించారు. ఎట్టి చాకరీ చేపించినా కూడా దేవుడు 400 సంవత్సరాలకి దేవుడు ఆలకించాడు వారి ప్రార్థన. దేవుడు వారి కష్టాన్ని చూశాడు, వారి బానిసత్వాన్ని చూసి వారిని విడిపించి కానాను దేశానికి ఉంచాడు. మీరు తర్వాత చదవండి, ఇప్పుడు చదవలేదని నిర్దేశకాండంలో చాలా విషయాలు రాయబడి. కానాను దేశానికి వెళ్ళిన తర్వాత ప్రభు అంటాడు, మీరు ఇప్పుడు కానాను దేశానికి పాలు తెలియని దేశానికి వచ్చిన మీరు కడుపునట్టు తిని నీ దేవుడైన యెహోవాను మనుషులేమో జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలను చూస్తున్నప్పుడు వాళ్ళ కష్టాన్ని మర్చిపోలేదు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలి. ఇశ్రాయేలు యొక్క దేశం చూస్తున్నప్పుడు అది చిన్న దేశమే, కానీ ఇప్పుడు కూడా ప్రపంచ దేశములన్నిటికంటే కూడా ఆశీర్వాదముగా ఉన్నది. ఎందుకో తెలుస్తున్నా, 18 సంవత్సరాల వయసులోనే చూసిన ఎంట్రీ చేయాలి. యవనస్తుడు యవనురాలు ఎప్పుడు పడిపోతారు చెప్పండి? ఎప్పుడు పడిపోతారమ్మా ఎక్కువ పాపంలో? ఎవరి కాలం వెళ్తున్నా పడిపోతారు. ఇప్పుడు ఎవరి కాలం వచ్చేటప్పుడు ఏం చేయాలి తెలుసా? వాటర్లో కాపులా గట్టిగా ఎంత అందంగా ఉంటారంటే మామూలుగా ఉండరు. ఏదేంటన్నా అందరి మనసులే అని నేను జాగ్రత్తగా అడిగినప్పుడు వాళ్ళందరూ మెంటరీ ఇక్కడ 18 సంవత్సరాలకు అందరూ కూడా ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళందరూ మెంటరీ చేయాలి. గట్టిగా క్రమశిక్షణ మామూలుగా కష్టపడ్డం. ఒక మెంటరీ అవ్వాలంటే మామూలు విషయం కాదు. ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి, ఎంత పరిగెత్తాలో చూస్తున్న వాడు ఎంత కాలంగా ఉండాలో, వాడు ఎంత ప్రయాసపడాలో తెలుసా? కష్టపడాలి. గట్టిగా ఉంది. అందుకోసం ఇశ్రాయేలు యొక్క దేశాన్ని దేవుడు మీరు కొంచెముగా ఉన్నారే, కానీ మీరు ఎక్కువగా ఉన్నట్టు నేను ప్రేమించడం, తక్కువగా ఉన్నారు కనుక మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. గట్టిగా దేవుడు మీరు కష్టపడుతున్నారు కదా, మీ కష్టాన్ని చూస్తాను, మీ విశ్వాసాన్ని చూస్తాను, మీ భక్తిని చూస్తాను. అందుకోసమే ప్రపంచ దేశాల కంటే కూడా ఆశీర్వాదంగా దేవుడు ఇచ్చాడు. గట్టిగా చేద్దామా. ఈరోజు ప్రతి ఒక్క దేశం దాని వైపు చూస్తుంది. చూడండి, 52 దేశాలు దాని వైపు చూస్తున్నాడు. దాన్ని ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకో తెలుసా? వాడు కళ్ళు లేక చూసిన వాడు ఆవిడ మనసులో ఊహించక మునిపే దేవుడు ఏం చేద్దాం తెలుసా? వాడు ఊహని కనిపెట్టగలిగి శక్తిమంతులుగా ఉన్నాడు ఇశ్రాయేలు దేశం. గట్టిగా చేద్దామా. నువ్వు మామూలు వ్యక్తి కాదు. యేసయ్యను నమ్మిన నువ్వు దేవుడు నమ్మిన నీవు కూడా మామూలు వ్యక్తి కాదు. నువ్వు మంచి జ్ఞానం కలిగిన దానివి. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. నేను పరిశుద్ధం చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఒక తలగా ఉంచాలని ఆయన ఆశ. గట్టిగా నేను తాగ్గా ఉంచాలని కాదు, నేను పైవాడగా ఉంచాలని. నిర్దేశకాండం 28:14-4 అంటాడు ఆయన. గట్టిగా
దేవుడు అంటాడు 6వ వచనం అంటాడు, నువ్వు బయటికి వెళ్తున్నా ఆశీర్వాదంగా ఉండాలి, నువ్వు లోపలికి వస్తున్నా కూడా ఆశీర్వాదంగా ఉండాలి. గట్టిగా సపోర్ట్ ఉంది, నువ్వు ఆశీర్వాదంగా ఉండుగాక. అలాంటి గొప్ప కృప నీకు మనందరికి ఇచ్చునుగాక. ఈ రోజు నుంచి ఒకటే గుర్తుంచుకో, శ్రద్ధగా పని చేయవాలి, ఐశ్వర్యవంతుడు అవుతాడు. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. సోమని అదేవిధంగా నిద్రమత్తు ఇది చాలా ఉన్నాయి. చిప్పుడు కొట్టు కారణం ఏంటి? గట్టిగా ప్రేమ దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఒకటే గుర్తుంచుకో, నాకు కష్టపడే శక్తి నీకు ప్రభా, నేను పనిచేసే శక్తి నీకు ప్రభా, నా పనిని ఆస్వాదించు ప్రభా, నా శక్తి పనిని ఆస్వాదించు ప్రభా, నేను చేస్తున్న ఉద్యోగాన్ని ఆస్వాదించు ప్రభా. నేను కష్టపడాలి, నేను కష్టపడాలి. నీ ఇంట్లో సోమరుడు ఉంటే గర్తించు. ఆ ఒక్కటే సామెతలు గారు ఆలోచన చూపించు. ఆ సోమరులు ఎక్కడ చేస్తామంటే శ్రీమల తీసుకెళ్ళి అదేవిధంగా బాగా బొద్దెక్కిందా పడుకున్న వాళ్ళని నీ ఇంట్లో నీకు కూడా దగ్గర అర్థమవుతుందా? అది నీ ఇంట్లో ఉంటే నీకు కూడా పిల్లలు చూసినప్పుడు జాగ్రత్త గ్రహించాలి. అలా ఒకటే పొద్దున్నే లేవకుండా మనసానికి పంట లేచిందంటే ఈ ఆగిన సరే గుర్తుంచుకో. నా ప్రేమైన దేవుడా, పని చేసుకుని పని చేయి, కష్టపడు. అందుకోసమే ఒక్కొక్కరు వలసిపోతున్నావు అనుకోవచ్చు. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ సాక్ష్యం మన కొంతమంది ఉన్నాం, భార్య భర్తలు కష్టపడుతున్నాము, వాడికి ఇచ్చేవాడుగా దేవుడు ఇచ్చినట్టుగా చేద్దామా. నేను ఎప్పుడు కూడా నేను ఇచ్చేవాడుగా ఉంచుతాను. కష్టపడేవాడు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకో, నీ చెయ్యి ఎప్పుడే ఎలా ఉంటుంది, ఎలా ఉండదు. అప్పు తీసుకున్నవాడుగా ఉండదు. అదేవిధంగా అప్పు తీసుకున్నవాడుగా నేను చేయను. అందుకోసమే నేను అప్పు ఇచ్చేవాడుగా నేను చేయను గాక, నీ చెయ్యి ఎలా ఉంచును గాక. గట్టిగా చేద్దామా, గట్టిగా చేద్దామా. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎన్నో విషయాలు మాట్లాడినాడు కనుక మరి మనం ఎలా ఉన్నామనేది ఒక్కసారి ఒకసారి లేచి నిలబడి మనం పరిశీలించుకున్నామా? లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నామా? లేచి నిలబడి ప్రార్థించు, లేచి నిలబడి ప్రార్థించు, లేచి నిలబడి ప్రార్థించు, లేచి నిలబడి ప్రార్థించు, చెయ్యి ప్రార్థించు. ఏసయ్యా క్షమించు, నోరు తెరిచి ప్రార్థించు, నోరు తెరిచి ప్రార్థించు. నువ్వు చదువుకోవచ్చు, గొప్పవాడు అవ్వచ్చు, నువ్వు చదువుకోవచ్చు, నువ్వు చదువుకొని